హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం వచ్చేసి 20th మార్చ్ 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాం. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. వాటన్నింటి గురించి కూడా ఈ వీడియోలో మనం క్లారిటీగా డిస్కషన్ అయితే చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ గమనించినట్టయితే, నీటి లభ్యతపై సమాచారాన్ని ప్రజలకు అందించే వ్యవస్థను అభివృద్ధి చేసిన దేశంలో మొదటి రాష్ట్రం ఏది అని మనకి ఇక్కడ క్వశ్చన్ అయితే ఉంది. ఆన్సర్ వచ్చేసి రాజస్థాన్ అండి. అంటే ఎక్కడెక్కడ వాటర్ అనేది అవైలబుల్గా ఉంటుంది అండ్ అదేవిధంగా నీటిని మేనేజ్మెంట్ చేయడంలో సహాయపడే విధంగా అండ్ అదేవిధంగా కాలువలకు సంబంధించిన నీటి పరిమాణం గురించి అంచనా వేసేలా అన్ని విధాలుగా, లైక్ అగ్రికల్చర్ కావచ్చు, తాగునీటికి కావచ్చు, అవసరాలకు సంబంధించిన వాటర్ కావచ్చు, వీటన్నింటికి సంబంధించిన ఒక సమాచారాన్ని పొందుపరచడం కోసం ఒక పోర్టల్ని అయితే లాంచ్ చేశారు. ఆ పోర్టల్కి పర్టికులర్గా పేరు అయితే ఏం పెట్టలేదు, అది గుర్తుపెట్టుకోండి. సో దీని నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్ట్ కింద జలవనరుల శాఖ ఈ వ్యవస్థను డెవలప్ చేసింది. సో ఎప్పటికప్పుడు నీరు ఎక్కడెక్కడ లభ్యతగా ఉంది అనేది మనకు తెలియజేస్తుంది అనమాట ఈ పోర్టల్. ఇలాంటి పోర్టల్ లాంచ్ చేసిన మన ఇండియాలో ఫస్ట్ కంట్రీ అనమాట రాజస్థాన్. అండ్ ఈ పోర్టల్ 805 డ్యాములు పూర్తి డేటాను, 242 డ్యాముల రోజువారీ డేటాను, 88 డ్యాముల లైవ్ డేటాను మనకి అందిస్తుందండి. ఓకేనా, చూడండి. తర్వాత సెకండ్ వన్, క్రింద వాటిలో ఏ రాష్ట్రంలో ఎన్నికల సంఘం మిషన్ 414 ప్రచారాన్ని ప్రారంభించింది? ఆన్సర్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ అండి. హిమాచల్ ప్రదేశ్లోని ఎన్నికల సంఘం 414 ప్రచారాన్ని లాంచ్ చేసిందనమాట. ఎందుకు ఈ మిషన్ 414 అంటే ఓటింగ్ శాతాన్ని ఎక్కువ మంది ఓటేసేలా ప్రోత్సహించడం కోసం. ఎందుకంటే కొండ ప్రాంతాలు కదా, చాలామంది ఓటు వేయడానికి ఇంట్రెస్ట్ చూపించరు. అక్కడ వరకు అక్కడికి వెళ్ళాలి, టౌన్కి వెళ్ళి ఓటు వేయాలి, ఇవంతా ఇంట్రెస్ట్ చూపించరు అనమాట. సో ప్రతి ఒక్కరిని ఓట్ షేరింగ్ పెంచడం కోసం హిమాచల్ ప్రదేశ్లోని ఎన్నికల సంఘం మిషన్ 414 ప్రచారాన్ని స్టార్ట్ చేసింది. ఎందుకంటే లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి కదా, సో తక్కువ ఓటింగ్ నమోదవుతుందన్నమాట. సో అక్కడ ఓటింగ్ని పెంచడం కోసం ఎవరైతే ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరిని ఓటింగ్ వేసేలా, వాళ్ళని ప్రేరేపించేలా సో ఈ డెసిషన్ అయితే తీసుకోవడం జరిగిందండి. లోక్సభ ఎన్నికల అభ్యర్థుల ఖర్చు పరిమితి 95 లక్షలు. 15,256 అడుగుల ఎత్తులో ఉన్న లౌహోన్ అండ్ స్పుతిలోని తాషీగాంగ్ పోలింగ్ స్టేషన్ మన ఇండియాలోనే అత్యధిక పోలింగ్ బూత్ అనమాట. ఓకేనా, అత్యధిక పోలింగ్ బూత్ అంటే అత్యంత ఎత్తులో ఉన్న పోలింగ్ బూత్లు ఇవి. సో చెప్పాను కదా, ఆ కొండ ప్రాంతాల్లో ఉన్నవి చాలామంది ఓటింగ్ వేయడానికి ఇంట్రెస్ట్ చూపించారు. ఎందుకంటే ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉంటారు. సో అలా ఓట్ షేరింగ్ని పెంచడం కోసం ఈ డెసిషన్ తీసుకున్నారు. తర్వాత థర్డ్ వన్, మానవ అక్రమ రవాణాను నిరోధించడానికి నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఏ రక్షణ దళంతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ వచ్చేసి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అండి. మన అందరికీ తెలుసు, ఎక్కువగా పిల్లలు కానీ చిన్నపిల్లలు కానీ దొంగతనం చేయొచ్చో ఏదో ఒక విధంగా వన్ ఆఫ్ ది ట్రాన్స్పోర్ట్ డెస్టినేషన్గా ట్రైన్ వాడుకుంటారు. సో అలాంటివి జరగకుండా ఆపేందుకు నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కలిసి ఒక ఒప్పందం చేసుకోవడం జరిగిందండి. సో రైల్వే స్టేషన్లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళు మహిళలు కానీ పిల్లలపై నేరాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. మానవ అక్రమ రవాణా కేసుల్లో 70% మహిళలు, బాలికలకు సంబంధించినవి ఉన్నాయి. వాటిని అరికట్టడం, వాటి మీద అవగాహన పెంచడం, వాటిని అరికట్టడం సో మెయిన్ ఉద్దేశంగా తీసుకుంటున్నారండి. ఓకేనా. అండ్ ఇంకా నేషనల్ మహిళా కమిషన్ గురించి చూసుకుంటే, ఇది మహిళలకు సంబంధించి వాళ్ళ హక్కులను కాపాడడం కోసం 1990 జాతీయ మహిళా కమిషన్ చట్టంలో నిబంధనల ప్రకారం జనవరి 31, 1992లో ఏర్పాటైంది. దీనికి ఫస్ట్ ఉమెన్ కమిషన్ చైర్మన్ వచ్చేసి రేఖా శర్మ అండ్ మొదటి చైర్పర్సన్ జయంతి పట్నాయక్ అనమాట, మహిళా కమిషన్ చైర్పర్సన్ అయితే. ఓకేనా. అండ్ దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉందండి. ప్రజెంట్ రేఖా శర్మ జాతీయ మహిళా కమిషన్ చైర్మన్. ఫస్ట్ జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ వచ్చేసి జయంతి పట్నాయక్. ప్రజెంట్ ఇవ్వరు అండ్ ఫస్ట్ ఈమె అనమాట. ఫస్ట్ అక్కడ ఏర్పాటైన తర్వాత కమిషన్ ఏర్పాటయ్యాక జయంతి పట్నాయక్ వచ్చేసి మొదటి చైర్పర్సన్. ప్రజెంట్ వచ్చేసి రేఖా శర్మ ఉన్నారనమాట. తర్వాత 4, మార్స్ గ్రహం మీద ఏ పేరుతో అగ్నిపర్వతాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు? ఓకేనా. ఆన్సర్ వచ్చేసి నోక్టిస్ అగ్నిపర్వతం అండి. మార్స్పై అగ్నిపర్వతాన్ని సైంటిస్టులు ఐడెంటిఫై చేశారు. దానికి నోక్టిస్ అని పేరు పెట్టారండి. ఈ భారీ అగ్నిపర్వతం 29,600 అడుగులు ఎత్తులో ఉందట. వెడల్పు వచ్చేసి 450 కిలోమీటర్లు విస్తరించి ఉందంట. అంటే ఎంత పెద్దదో చూడండి, అదేం చిన్నది కదా, 450 కిలోమీటర్లు. అగ్నిపర్వతం యొక్క స్థానం మార్స్ భూమధ్య రేఖకు దక్షిణంగా తూర్పు నోక్టిస్ లాబరందిస్లో,
వాలిస్ మారినెస్కు పశ్చిమాన గ్రహం యొక్క విశాలమైన లోయ వ్యవస్థలో ఉందన్నమాట ఇది. నాసా యొక్క మారినర్ 9, వైకింగ్ ఆర్బిటర్ 1 and 2, మార్స్ గ్లోబల్ సర్వేయర్, మార్స్ ఒడిస్సీ, మార్స్ రికగ్నైషన్స్ ఆర్బిటర్లతో వాటి యొక్క రిసోర్సెస్ను వాడుకొని ఈ అగ్నిపర్వతాన్ని అయితే ఐడెంటిఫై చేశారంట. ఓకే, తర్వాత 5, త్రినేత్ర యాప్ 2.0ని ఏ రాష్ట్ర పోలీసులు ప్రారంభించారు? ఆల్రెడీ నేను ఈ యాప్ గురించి ఎంతకుముందే చెప్పాను. ఇప్పుడు దానికి నెక్స్ట్ వెర్షన్ లాంచ్ చేశారు ఉత్తరప్రదేశ్ పోలీసులు. ఓకేనా. సో మార్చి 2 ఈ నెలలో ఉత్తరప్రదేశ్ పోలీసులు అడ్వాన్స్డ్ డిజిటల్ ప్లాట్ఫామ్ త్రినేత్ర యాప్ 2.0ని లాంచ్ చేశారనమాట. ఇది నేరస్తులపై విచారణ కోసం అండ్ అణిచివేతలో సహాయం చేయడం కోసం యూజ్ అవుద్ది, అంటే నేరస్తులు తగ్గించడం కోసం. ఉత్తరప్రదేశ్ డీజీపీ ప్రశాంత్ కుమార్, ఏడీజీ లా అండ్ ఆర్డర్ అమితాబ్ యాష్తో కలిసి ఈ యాప్ను లాంచ్ చేశారు. ఈ యాప్ రాష్ట్రంలో నేరాలు నివారణ, దర్యాప్తులో సహాయం చేయడానికి యూజ్ చేసుకుంటారనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ కంపెనీ స్టాక్యూ టెక్నాలజీస్ ఏఐ పవర్డ్ క్రైమ్ జీపీటీ త్రినేత్ర క్రైమ్ జీపీటీ అంటారన్నమాట. సో ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేస్తుంది అనమాట. ఈ క్రైమ్ జీపీటీ లాంచ్ యొక్క ఉద్దేశం భద్రతను బలోపేతం చేయడం, నేరస్తులను అణిచివేయడం కోసం తీసుకోవాల్సిన చర్యల మీద ఈ యాప్ వచ్చేసి పోలీసులకి హెల్ప్ చేస్తుంది. తర్వాత 6, పశ్చిమ బెంగాల్ నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి ఫోటోలో కనబడుతున్నారు కదా, సో వివేక్ సహాయ్ అంటే తన పేరు చూడండి. సో భారత ఎన్నికల సంఘం ప్రస్తుత డీజీపీగా ఉన్న రాజ్ కుమార్ను తొలగించిన విషయం మనందరికీ తెలిసిందే. అతని ప్లేస్లో వివేక్ సహాయ్ను కొత్త డీజీపీగా అపాయింట్ చేసింది. అయితే ఈ వివేక్ సహాయ్ వచ్చేసి 2021లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి భద్రతా ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆ టైంలో అసెంబ్లీ ఎన్నికల మధ్యలో బెనర్జీ నందిగ్రామ్లో ప్రమాదానికి గురై గాయపడడంతో అతను ఆ పదవి నుండి తొలగించారనమాట. ఇప్పుడు అదే వ్యక్తిని సో మనకి డీజీపీగా అపాయింట్ చేశారు. తర్వాత 7th one, ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో టీమిండియాకు అధికార బ్యాంకింగ్ భాగస్వామి ఏది? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి ఎస్ బ్యాంక్ అండి. సో ప్యారిస్ ఒలింపిక్స్ 2024 ప్యారిస్లో జరగబోతున్నాయి కదా, ఆ ఒలింపిక్స్లో పాల్గొనే మన ఇండియన్ ఎవరైతే మెంబర్స్ ఉంటారో అథ్లెట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అఫీషియల్ బ్యాంకింగ్ పార్ట్నర్గా వచ్చేసి ఎస్ బ్యాంక్ ఉండబోతుంది. సో ఎస్ బ్యాంక్కి అండ్ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ మధ్య ఒప్పందం జరిగిందనమాట. సో వీళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు మిల్కర్ జితియోంగే అనే ప్రచారం కూడా స్టార్ట్ చేశారు. ప్రత్యేకంగా అథ్లెట్ల కోసం ఎస్ గ్లోరీ డెబిట్ కార్డును కూడా లాంచ్ చేశారు. పర్టికులర్గా ఈ ఎస్ గ్లోరీ ఖాతా ఉండడం ద్వారా అథ్లెట్ అవసరాలను తీర్చడం కోసం అథ్లెట్లకి వెల్కమ్ బోర్డు వాచర్ కానీ, ఉచిత ఆర్థోపెడిక్ కన్సల్టెన్సీలు కానీ, ఇంటర్నేషనల్ ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటిలో ఎలాంటి ట్రాన్సాక్షన్ ఛార్జెస్ లేకుండా ఉండేలా వీళ్ళిద్దరూ ఒప్పందం అయితే ఉపయోగపడుతుంది అథ్లెట్లకి. నెక్స్ట్ 8, గగన్యాన్ సిబ్బందికి సహాయం చేయడానికి ఇస్రో ఏ యాప్ను ప్రారంభించింది? ఆన్సర్ వచ్చేసి సఖీ అండి. సో సఖీ ఫుల్ ఫామ్ వచ్చేసి స్పేస్ బోర్న్ అసిస్టెంట్ అండ్ నాలెడ్జ్ హబ్ ఫర్ క్రూ ఇంటరాక్షన్. దీన్నే మనం సఖీ అంటాము. దీన్ని తిరువనంతపురంలోని తుంబాలో ఉన్న విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో గగన్యాన్ సిబ్బందికి యూజ్ అయ్యేలా ఈ సఖీ యాప్ను లాంచ్ చేశారండి. ఈ యాప్ ఫోటో మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, సో ఈ యాప్ అనేది ఎవరైతే ఆస్ట్రోనాట్స్ ఉంటారంటే వ్యోమగాములు ఉంటారో వాళ్ళ ఆరోగ్యాన్ని పర్యవేక్షించడంలో, భూమిపై ఇస్రోతో కమ్యూనికేట్ చేయడంలో ఈ యాప్ సహాయం చేస్తుంది అనమాట. అంటే ఇన్ కేసు ఏదైనా ఎవరు రెస్పాన్స్ అవ్వకపోతే ఈ యాప్ అక్కడ అప్డేట్స్ని కింద ఇస్రోకి పంపిస్తుంది అనమాట. ఇస్రో 2025వ సంవత్సరంలో గగన్యాన్ మానవ మిషన్ను ప్రారంభించబోతుంది. నెక్స్ట్ 9, రష్యాలో భారత కొత్త రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే చెప్తాను. ఆన్సర్ వచ్చేసి వినయ్ కుమార్ అండి. రష్యాలో భారత కొత్త రాయబారిగా ఆ దేశ సీనియర్ దౌత్యవేత్త వినయ్ కుమార్, అంటే అదే దేశంలో ఉన్న సీనియర్ దౌత్యవేత్త వినయ్ కుమార్ను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అపాయింట్ చేసింది. సో అంటే మన దేశంలో ఉన్న సీనియర్ దౌత్యవేత్తల్లో ఆయన ఒకరు. ప్రజెంట్ ఈయన మయన్మార్లో భారత రాయబారిగా వర్క్ చేస్తున్నారు. వినయ్ కుమార్ 1992 బ్యాచ్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ అండి. ఆయన ఇప్పుడు రష్యాకి అయితే అపాయింట్ చేశారు. సో రక్షణ రంగంలో రష్యాతో భారత్కు దీర్ఘకాలిక విస్తృత సహకారం ఉంది. రష్యా నుంచి భారత్ అత్యధికంగా ఆయుధాలు దిగుమతి చేస్తుంది. అండ్ రీసెంట్గా మనం ముడి చమురును కూడా ఎక్కువగా ఆ దేశం నుండే ఇంపోర్ట్ చేసుకున్నామని కూడా మనం గుర్తుపెట్టుకోవాలండి. అండ్ ఉక్రెయిన్ రష్యా వార్లో కూడా మనం తటస్థంగా ఉండడం అండ్ రష్యాకు సపోర్ట్ చేయడం, ఇవన్నీ అంశాలు కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇతని యొక్క అపాయింట్మెంట్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. తర్వాత 10, ప్రపంచ సంతోష నివేదిక 2024లో భారతదేశం స్థానం ఎంత? వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 126 అండి.
ఇందులో ఫిన్లాండ్ ఇంకొకసారి టాప్లో నిలిచింది. అంటే సంతోష దేశాల్లో ఫిన్లాండ్ కూడా ఒకటి. అయితే నెంబర్ 1 ప్లేస్లో అయితే లేదు, అన్ని దేశాల కంటే ముందు ఉంది. అది గుర్తుపెట్టుకోవాలి మనం. నెంబర్ 1లో లేదు కానీ అన్ని దేశాల కంటే ముందుంది. ఓకేనా. 7 సంవత్సరాల నుండి టాప్లో నిలుస్తుంది అనమాట ఆ దేశం. ఈరోజు అంతర్జాతీయ ఆనంద దినోత్సవం కదా, ఈ మార్చి 20న. దాన్ని దృష్టిలో పెట్టుకొని UN ఆధారిత సంస్థే ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ని రిలీజ్ చేసింది. దాని పేరు కూడా ఇదే, ఆ సంస్థ కూడా. ప్రపంచంలో 143 దేశాలకు ర్యాంక్ ఇస్తే అందులో మన దేశానికి 126వ ర్యాంక్ ఇచ్చిందని గుర్తుపెట్టుకోండి. సంతోష సూచీల్లో నార్డిక్ దేశాలైన ఫిన్లాండ్ 1, తర్వాత డెన్మార్క్ 2, ఐస్లాండ్ 3 వరుసగా తొలి 3 ర్యాంకులు దక్కించుకున్నాయి. ఈ జాబితాలో భారత్ 126వ స్థానంలో ఉంది. చైనా 60, నేపాల్ 93, పాకిస్తాన్ 108, మయన్మార్ 118. ఈ విషయంలో మనకన్నా మెరుగైన స్థితిలో ఉన్నాయని చెప్పొచ్చండి. సో తాలిబాన్ల పాలనలో వెళ్ళిన తరువాత తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న ఆఫ్ఘనిస్తాన్ ఈ జాబితాలో లాస్ట్ ప్లేస్లో ఉంది. ఈ రిపోర్ట్ని ఎలా తయారు చేస్తారంటే ఆత్మసంతృప్తి, తలసరి GDP, సామాజిక మద్దతు, జీవనకాలం, స్వేచ్ఛ, దాతృత్వం, అవినీతి వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని దీన్ని తయారు చేస్తారు. అండ్ అమెరికా, జర్మనీ మొదటిసారిగా తొలి 20 స్థానాల నుంచి ఏడాది కింద దిగజారే. కోస్టారికా, కువైట్ తొలిసారి టాప్ 20లోకి వచ్చాయన్నమాట. వరుసగా 12, 13 స్థానాల్లో ఉన్నాయి. తొలి 10 దేశాల్లో పెద్ద దేశమేది లేదని చెప్పుకోవచ్చు. తొలి 10లో 1.5 కోట్ల కంటే ఎక్కువ జనాభా కలిగిన నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా మాత్రమే ఉన్నాయి. టాప్ 20లో కెనడా, UK మాత్రమే 3 కోట్ల కంటే తక్కువ జనాభా ఉన్న దేశాల్లో ఉన్నాయి. అయితే ఈ సంవత్సరం వచ్చేసి వరల్డ్ హ్యాపీనెస్ డే థీమ్ వచ్చేసి సంతోషం కోసం తిరిగి కనెక్ట్ చేయడం, స్థితిస్థాపక సంఘాలు నిర్మించడం, రీకనెక్టింగ్ ఫర్ హ్యాపీనెస్, బిల్డింగ్ రెసిలియంట్ కమ్యూనిటీస్. నెక్స్ట్ 11, తెలంగాణ ఇన్ఛార్జ్ గవర్నర్గా ఇటీవల ఎవరికి అదనపు బాధ్యతలు అప్పగించారు? ఆన్సర్ వచ్చేసి CP రాధాకృష్ణ అండి. ఇప్పుడు తెలంగాణ ప్రస్తుత గవర్నర్ వచ్చేసి CP రాధాకృష్ణ. ఇంతకుముందు తమిళిసై సౌందరరాజన్ ఉండేవారు, ఆమె రాజీనామా చేయడంతో ఇప్పుడు CP రాధాకృష్ణ వచ్చేసి తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్గా అపాయింట్ అయ్యారు. ఈయనకి తెలంగాణ ప్రధాన న్యాయమూర్తి లోక్ అరాదే ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రస్తుతం ఈయన జార్ఖండ్కి గవర్నర్గా ఉన్నారండి. ఇప్పుడు జార్ఖండ్తో పాటు అటు పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్గాను, జార్ఖండ్కి గవర్నర్గాను, తెలంగాణకి ఇన్ఛార్జ్ గవర్నర్గా పనిచేస్తారు. గుర్తుపెట్టుకోవాలి ఇది. రాధాకృష్ణన్ తమిళనాడు బీజేపీలో సీనియర్ లీడరు. గతంలో ఆయన బీజేపీ రాష్ట్ర చీఫ్గా, కేరళ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా పనిచేశారు. 1998-99 సంవత్సర సార్వత్రిక ఎన్నికల్లో కోయంబత్తూరు నుంచి బీజేపీ తరపున లోక్సభకు ఎన్నికయ్యారు. అయితే ఆ తర్వాత 3 సార్లు పోటీ చేసి ఓడిపోయారు. నెక్స్ట్ 12, ఇటీవల ఆహార మరియు ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ యొక్క అదనపు బాధ్యత ఎవరికి ఇవ్వబడింది? ఆన్సర్ వచ్చేసి కిరణ్ రిజిజు అండి. ఓకే, చూడండి, కేంద్ర మంత్రి మండలి నుండి పశుపతి కుమార్ పరాస్ రాజీనామా చేశారు. ఎందుకంటే ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకొని బీహార్ నుండి పొత్తు పెట్టుకొని ఆయన కేంద్ర పదవి దక్కించుకున్నారు. మొత్తానికి ఆయన రాజీనామా చేయడంతో ఆయన ప్రజెంట్ ఆహార మరియు ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖకి మంత్రిగా ఉన్నారు. ఆ పదవిని ఇప్పుడు కిరణ్ రిజిజుకి అయితే ఇవ్వడం జరిగింది అదనపు బాధ్యతల్లో. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 13, ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? అయితే కిరణ్ రిజిజు ప్రజెంట్ ఏ మంత్రిత్వ శాఖకి మంత్రిగా ఉన్నారో కామెంట్ చేయండి. ఈ ఆన్సర్ వచ్చేసి మార్చి 20 అండి. నోటి ఆరోగ్యం మరియు మీ మొత్తం ఆరోగ్యంతో చాలా ఇంపార్టెంట్. అంటే నోరు అనేది మీ మొత్తం ఆరోగ్యం మీద డిపెండ్ అవుతుంది అని గుర్తు చేస్తూ ప్రతి సంవత్సరం మార్చి 20న ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటాం. ఈ అత్యంత నివారించదగిన నోటి వ్యాధుల వల్ల ప్రపంచవ్యాప్తంగా 3.5 మిలియన్ల మంది ప్రజలు ప్రభావితం అవుతున్నాయి. అవి నొప్పి, అసౌకర్యం, వికృతీకరణ అండ్ మరణాన్ని కూడా దారితీస్తున్నాయంట. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి సంతోషకరమైన నోరు, సంతోషకరమైన శరీరం. ఏ హ్యాపీ మౌత్ ఈజ్ ఏ హ్యాపీ బాడీ. తర్వాత 14, ప్రపంచ పిచ్చుకల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? మార్చి 20 అండి. సో పిచ్చుకలు అంతరించిపోతున్నాయని మనందరికీ తెలుసు. అలా అంతరించిపోకుండా ఉండడం కోసం వాటిని సంరక్షించడం, రక్షించడం గురించి ప్రజలందరికీ కూడా అవగాహన పెంచడం కోసం ఈ డే అయితే సెలబ్రేట్ చేస్తున్నారు. అదొకటి గుర్తుపెట్టుకోండి చాలు. సో ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి నేను పిచ్చుకలను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ స్పారోస్. సో పిచ్చుకలు చనిపోవడానికి ప్రధాన కారణం మనం ఎక్కువగా వాడుతున్న మొబైల్ అండ్ రేడియేషనేనండి. అండ్ ఈ సమ్మర్లో వీలైతే దయచేసి అందరూ కూడా మేడల మీద, మెట్ల మీద కొంచెం గ్లాసులో వాటర్ పెట్టి వేయండి, లోతు తక్కువగా ఉండే వాటిలో, పక్షులు ఇబ్బంది పడకుండా. నెక్స్ట్ 15, ఫ్రెంచ్ భాషా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? మార్చి 20 అండి. సో ఫ్రెంచ్ భాషా దినోత్సవాన్ని ఏటా మార్చి 20 జరుపుకుంటారు. సో 2010లో ఐక్యరాజ్య సమితిచే ఈ డే అయితే స్టార్ట్ చేశారు. సో ఫ్రెంచ్ భాషా సంస్కృతిని పరిరక్షించడం, పునర్జీవింపజేయడమే ప్రధాన లక్ష్యం అనమాట. సో ఫ్రెంచ్ విస్తృతంగా మాట్లాడతారు. వారి స్థానిక భాషలతో పాటు 29 దేశాల్లో దాదాపు 120 మిలియన్ల మంది ఈ భాషను మాట్లాడతారు. సో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఫ్రెంచ్ భాషా సంస్కృతిని ప్రోత్సహించడానికి 1970లో
స్థాపించిన ఏజెన్సీ ఫర్ కల్చర్ అండ్ టెక్నికల్ కోఆపరేషన్ ఏసీసీటీని గౌరవిస్తూ ఈ డేని అయితే సెలబ్రేట్ చేస్తున్నారండి. ఓకేనా, ఇదిగే ఓవరాల్గా ఈరోజు టోటల్ కరెంట్ అఫైర్స్. మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను, నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో ఎండ్ వరకు చూసినందుకు.